రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి మాటిచ్చి దాని తర్వాత అది ఇవ్వకుండా పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. 2014 నుంచి 2019 దాకా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ఈవెన్ వెన్ దే వర్ టుగెదర్ స్పెషల్ స్టేటస్ను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. అడగడం మానేస్తే అది ఏ రోజు మనకు రాదు అన్న సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. అది ఈరోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేము మద్దతు ఇస్తాము సంపూర్ణంగా అని చెప్పి మన ఆలోచన ఎప్పుడైనా కూడా ముందుకు తీసుకొని వస్తాం. అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడో ఒకసారి అది రియలైజ్ అవుతాం. పారిశ్రామికవేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక గ్యారంటీ ఏమిటి అని అంటే, వాట్ వీ స్పీక్ వీ విల్ స్టాండ్ బై ఇట్. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కనీ విని ఎరగని సుస్థిర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దిస్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. వీ హ్యావ్ అ ప్రొయాక్టివ్ గవర్నమెంట్ అండ్ ఎ వెరీ స్టేబుల్ గవర్నమెంట్. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే 4th లార్జెస్ట్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీస్తో, లోక్సభ ఎంపీస్తో వీ హ్యావ్ అ వెరీ స్టేబుల్ గవర్నమెంట్. మన మీద అసూయతో గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, ఒక సెక్షన్ ఆఫ్ నెగటివ్ మీడియా, దే వర్ లిటరలీ సేయింగ్ కియా వెళ్ళిపోతుంది అని చెప్పి న్యూస్ ఐటమ్స్ on Kia. I was shocked. Why would Kia go? I mean, what exactly did we do to push Kia away? Then immediately, managing director of Kia, Mr. Kim, he was such a wonderful man. He came forward and he tweeted. He gave a press release. Why would we go? We have a very proactive Andhra government. Why would we go? In spite of all these things, the whole environment for negative media and unfortunately a negative ex-chief minister, party who's currently in the opposition, they have this capability so much so to spread lies. అబద్ధాలు చెప్పడంలో ఒక దిట్టలు. ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ ఏదైతే మూతపడిపోయే పరిస్థితులకు వచ్చాయో వాటిని తెరిపించడం కోసం, మళ్ళీ వాటిని గాడిలో పెట్టడం కోసం, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ 968 crores of rupees ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు 2014 నుంచి 2019 దాకా పెండింగ్లో పెట్టిన బకాయిలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కోవిడ్ సమయంలో మన ఆర్థిక ఇబ్బందులు మనకు ఉన్నా కూడా, in spite of our difficulties while facing COVID, we've still gone ahead and said we're going to give them the pending industrial incentives of 968 crores. ఇందులో భాగంగానే ఫస్ట్ ట్రాన్స్ 450 crores has already been given to the MSMEs this month. And June 29వ తారీఖున, June 29th నాటున, we're going to be giving them the balance 500 crores also, so that these MSMEs get industrial incentives పెండింగ్లో ఉన్నటివి ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి, వేర్ వీఆర్ యాక్చువల్లీ రియలీ మేకింగ్ ఇట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నేను కూడా గత ప్రభుత్వం మాదిరిగానే 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించాము అని ఏ రకంగా లాస్ట్ గవర్నమెంట్లో మనం మాటలు విన్నామో అదే మాటలే నేను కూడా మాట్లాడడం మొదలు పెడితే ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ సెన్స్. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి గ్రాఫిక్సు, ఇవే మాటలు నేను కూడా చెప్పడం మొదలు పెడితే
ఎక్కడ కూడా న్యాయం అనేది ఉండదు. గతంలో చూసినప్పుడైతే ఆశ్చర్యం కల్పించే మాటలు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ 1, 2, 3 స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో నిజంగా నాకు అర్థం కాల. ఇక్కడికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014 నుండి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో ఆ చెప్పిన మాట మీద పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెడితే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2014 నుంచి 2019 దాకా ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క చేస్తే ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు. 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిల్లో ఆల్మోస్ట్ 968 crores is pertaining to MSME segment. ఆ బకాయిలు, ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే how can we even claim that ease of doing business? Vizag is the only place which has the potential to compete with Tier 1 cities. Hyderabad, Bangalore, Chennai, ఇటువంటి ప్రదేశాలతో if we are to compete with them, if any of these software companies were to come, probably Vizag is the only city which is capable of competing with them at some stage. So even there in Vizag also, we're trying to improve the quality of the software engineers, quality of these electronics and communications chadivina engineers, quality who've done quality of these BTech students, so that IT skills go to a totally different level where people could compete with, where we could compete with Chennai, Hyderabad or Bangalore. So that's going to be one high-end skill university coming up in Vizag.